ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటినుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. అతిదప్పిక. దప్పికను ఆయుర్వేదంలో తృష్ణ అంటారు. అసాధారణ దప్పికను ఆయుర్వేదం ఓ లక్షణంగా కాకుండా ఒక వ్యాధిగా భావిస్తుంది. మామూలు దప్పికకు, అతిదాహానికి తేడా ఉంది. ఉక్కపోతగా ఉన్నప్పుడు, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం నుంచి ద్రవాంశాలు ఆవిరైపోతాయి కాబట్టి అలాంటి సందర్భాలలో దప్పిక అనిపించడం సహజం. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, ఆహార పదార్థాలు తిన్న తర్వాత కూడా దాహం వేస్తుంది. ఇది సహజమే. ఎప్పుడైనా హఠాత్తుగా పెద్ద పెద్ద వాంతులు, విరేచనాలైతే ఎక్కువ మోతాదులో శరీరం నుంచి నీరు వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు కూడా దాహమనిపించి నీటిని తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది దాహం అనిపించకపోయినా అలవాటు కొద్దీ నీటిని తాగుతూ ఉంటారు. మరికొంతమంది వేడి చేసినప్పుడు, మూత్రం పోసుకుంటుంటే మంటగా అనిపించినప్పుడు మూత్రం గాఢతను బలహీనపరచడం కోసం ఎక్కువ నీళ్లను తాగుతారు. ఇక కొంతమంది బరువు తగ్గడానికి నీటిని తాగితే, మరికొంతమంది తమ మూత్రాశయం లోపల రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు తాగుతారు. దాహం వేసి తాగుతున్నారా లేక దాహం వెయ్యకుండానే తాగుతున్నారా అనేది ముఖ్యం కాదు. ఒక ఫలితాన్ని ఆశించి మాత్రమే తాగుతున్నారనేది ముఖ్యం. దాహానికి వెనుక లేదా ఎక్కువగా నీటిని తాగడానికి వెనుక గల ఇలాంటి కారణాలను మనం తేలికగానే ఊహించవచ్చు. అయితే ఒక్కోసారి దాహానికి వెనుక స్పష్టమైన కారణం ఉన్నట్లుగా కనిపించదు. అలాంటప్పుడు దానిని లోతుగా పరిశీలించడం అవసరం. శరీరంలో జలీయాంశాల సమతుల్యం. సాధారణంగా మనం కోల్పోయే జలీయాంశాలను అంటే నీరు తదితరాలను శరీరం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉంటుంది. అందుకే చెమట ఎక్కువ పోసినప్పుడు, ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేసినప్పుడు పర్యవసన చర్యగా దాహం వేస్తుంది. మనం ఎంత నీటిని కోల్పోతామో ఇంచుమించుగా అంతే నీటిని తాగుతాము. ఇలా తాగటమనేది దప్పిక తాలూకు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దీనిని నియంత్రించడానికి కొన్ని రకాల హార్మోన్లు తోడ్పడతాయి. వీటిల్లో లోపం ఏర్పడితే ఎంత నీటిని తాగాలి అనే దానిమీద నిర్ణయాత్మకమైన జ్ఞానం అంటే జస్టిఫికేషన్ కలగదు. ఫలితంగా మరీ ఎక్కువగా నీటిని తాగే ప్రమాదం ఉంది. అలాగే అసలేమీ తాగిపోయే అవకాశమూ ఉంది. ఈ హార్మోన్లలో అతి ముఖ్యమైనది మూత్రుల కర్మను నియంత్రించే వాసోప్రెస్సిన్. ఇది కిడ్నీల ద్వారా బయటకు వెళ్లిపోయే ద్రవాంశాలను అదుపు అజ్ఞాల్లో పెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూత్ర విసర్జకాల వల్ల అంటే డయూరిటిక్స్ వల్ల అధికంగా మూత్రానికి వెళ్లవలసి వస్తుందన్న సంగతి తెలిసిందే. వాసోప్రెస్సిన్ హార్మోన్ వీటికి సరిగ్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది. నిజానికి ఈ హార్మోను విపత్కర పరిస్థితులలో శరీరాన్ని నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ నుండి రక్షించడం కోసం ఉద్దేశించబడ్డది. వాతావరణపు ఉష్ణోగ్రత అసాధారణ స్థాయిలో పెరిగిపోయినప్పుడు మనకు తెలియకుండానే శరీరం నుంచి నీరు ఆవిరైపోతుంటుంది. ఫలితంగా నీటిని తాగాలి అనే కోరిక పుడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో కిడ్నీల ద్వారా శరీరంలోని మిగిలిన నీరు బయటకు వెళ్లిపోకుండా చేయడానికి వాసోప్రెస్సిన్ విడుదలవుతుంది. ఇది మూత్రం తయారవ్వడాన్ని అదుపులో పెడుతుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే బహుమూత్రపు వ్యాధిలో ఈ హార్మోన్ తగ్గుతుంది. అందుకే ఈ వ్యాధిలో ఎక్కువ మోతాదులో మూత్రం తయారవుతుంది. అంతేకాకుండా మోతాదు పెరగడం వల్ల ఎక్కువ మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండడం సాధ్యం కాదు కాబట్టి చాలాసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మూత్రమార్గం వ్యాధిగ్రస్తమైనప్పుడుగాని, మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడుగాని మూత్రవిసర్జన ఎక్కువసార్లు చేయవలసి రావచ్చు. అయితే మూత్రానికి వెళ్లిన ప్రతిసారీ డయాబెటిస్ ఇన్సిపిడిస్లో మాదిరిగా హెచ్చు మోతాదులో మూత్రవిసర్జన చేయవలసిన స్థితి ఉండకపోవచ్చు. ఒక్కోసారి రక్తంలో వాసోప్రెస్సిన్ మామూలుగానే ఉన్నప్పటికీ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రం ఎక్కువ మోతాదులో వెళ్లిపోతూ ఉంటుంది. మధుమేహ వ్యాధిలో దప్పికను మరో కోణం నుంచి చూడవలసి ఉంటుంది. మధుమేహ వ్యాధి రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ లేకపోవడం వల్లనో తగ్గడం వల్లనో వస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్సులిన్ రక్తంలోని చక్కెర మోతాదును నియంత్రిస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. అంటే రక్తంలో ఇన్సులిన్ తగ్గినప్పుడు చక్కెర పెరిగిపోతుంది. అలా చక్కెర పెరిగినప్పుడు రక్తంలో గాఢత పెరుగుతుంది. ఫలితంగా కణజాలాలు నీటికోసం పరితపించిపోతాయి. అదే దప్పిక. ఇంతకీ చెప్పేదేంటంటే దప్పిక వేయడానికి వెనుక చాలా రకాల కారణాలు ఉంటాయని.
మీ విషయంలో దప్పికకు వెనుకగల కారణం ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ విషయాలు సహాయపడతాయి. 1. దాహంతో పాటు ఆకలి పెరిగిందా? బరువు కూడా తగ్గుతున్నారా? అయితే దీనికి కారణం మధుమేహం లేదా డయాబెటీస్ కావచ్చు. దాహంతో పాటు ఆకలి పెరగడం అనే లక్షణాలు ప్రధానంగా మధుమేహానికి సంబంధించినవి. వీటితో పాటు చర్మంపైన తరచుగా గడ్డలు తయారవడం, జననేంద్రియాల వద్ద దురదగా అనిపించడం, నీరసం వంటివి కూడా కనిపించవచ్చు. మధుమేహజన్య దప్పికలో ఆహారం ద్వారా, మందుల ద్వారా డయాబెటిస్ను అదుపులో ఉంచుకున్నంతకాలం దప్పికతో బాధపడవలసిన అవసరం రాదు. గృహ చికిత్సలు: 1. అరకప్పు ఉసిరికాయ రసం, అరకప్పు పచ్చిపసుపు కొమ్ముల రసం కలిపి రోజూ 3 పూటల తాగాలి. తాజావి దొరకని కాలంలో ఎండినవి తెచ్చి పొడిచేసి అరచెంచాడు మోతాదుగా 3 పూటల నీళ్లతో తీసుకోవాలి. 2. అరచెంచాడు నేరేడు గింజల చూర్ణాన్ని రోజూ 3 సార్లు తీసుకోవాలి. 3. చెంచాడు పొడపత్రి ఆకు చూర్ణాన్ని రోజూ 3 పూటల నీళ్లతో తీసుకోవాలి. 4. చిటికెడు శుద్ధి చేసిన శిలాజిత్తు, అరచెంచాడు అశ్వగంధ చూర్ణం రెండూ కలిపి ఒక మోతాదుగా రోజూ 3 సార్లు తీసుకోవాలి. 5. వేరుశనగ గింజనంత స్వర్ణమాక్షిక భస్మం, అరచెంచాడు అశ్వగంధ చూర్ణం రెండూ కలిపి నీళ్లతో రోజూ 3 సార్లు తీసుకోవాలి. 6. నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చలు, నేలవేము, మెంతులు వీటన్నిటినీ సమతూకంలో తీసుకుని పొడిచేసి అన్నిటినీ ఒకటిగా కలపాలి. ఈ పొడిని పూటకు చెంచాడు చొప్పున రోజూ 3 సార్లు ఆహారానికి ముందు తీసుకోవాలి. ఔషధాలు: తారకేశ్వర రసం, వసంత కుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్జిక ఘనవటి, చందప్రభావటి, త్రివంగభస్మం. 2. దాహం వేయడమనే లక్షణం క్రమంగా తీవ్రతరమవుతోందా? అయితే దీనికి కారణం అతిమూత్రవ్యాధి కావచ్చు. దాహం వేయడం అనే లక్షణం క్రమంగా పెరుగుతుంటే దానిని వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం మూలంగా వచ్చిన అతిమూత్రవ్యాధిగా భావించాలి. వాసోప్రెస్సిన్ని మెదడిలోని ఒకటైన భాగం తయారుచేస్తుంది. ఈ భాగం మీద ట్యూమర్సు వంటివి ఒత్తిడిని కలుగజేస్తుంటే ఈ లక్షణాలు రానురాను తీవ్రతరం అవుతుంటాయి. బహుమూత్రవ్యాధిలో వాసోప్రెస్సిన్ అల్పత్వానికి గల కారణాలను క్షుణ్ణంగా శోధించి తదనుగుణంగా చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: త్రిఫలాలైన కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, వెదురాకు, తుంగగడ్డలు అన్నిటినీ సమతూకంలో తీసుకుని కషాయం కాచి పూటకు అరకప్పు నంచున రోజూ 3 సార్లు తీసుకోవాలి. ఔషధాలు: తారకేశ్వర రసం, ఆనందభైరవీ రసం. గృహ చికిత్సలు: 3. దాహం వేయడం అనేది హఠాత్తుగా మొదలయిందా? అయితే దీనికి కారణం మానసిక దోషాలు కావచ్చు. హఠాత్తుగా దాహం వేయడం మొదలైతే దాని వెనుక శారీరక కారణం కాకుండా ఏదైనా బలమైన మానసిక కారణం ఉండే అవకాశముంది. అవసరం కోసం కాకుండా అలవాటుగా నీటిని తాగే లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనపడుతూ ఉంటుంది. మానసిక కారణాల వల్ల పిల్లలుగాని పెద్దలుగాని నీళ్లు ఎక్కువగా తాగుతున్నట్లయితే వ్యక్తిత్వ విశ్లేషణతో సమస్యను కనుగొని పరిష్కరించవలసి ఉంటుంది. చికిత్సలు: బ్రాహ్మీవటి, మానసమిత్రవటకం, సరస్వతీ లేహ్యం అనే మందులు, ధారాకల్పం, శిరోవస్తి అనే చికిత్సలు ఉపయోగపడతాయి. 4. మూత్రపు పరిమాణం మరీ ఎక్కువగా ఉంటోందా? అయితే దీనికి కారణం అతిమూత్రవ్యాధి, కిడ్నీ వ్యాధులు కావచ్చు. సాధారణ వ్యక్తుల్లో రోజుకు దాదాపు 5 లీటర్ల మూత్రం తయారవుతుంటుంది. ఇలా కాకుండా రోజుకు 6 నుంచి 10 లీటర్ల మూత్రాన్ని గనక విసర్జిస్తున్నట్లయితే కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల గురించి, ముఖ్యంగా డయాబెటిస్ ఇన్సిపిడస్ గా పిలవబడే బహుమూత్రపు వ్యాధి గురించి ఆలోచించవలసి ఉంటుంది. అలాగే మధుమేహ వ్యాధి గురించి, కిడ్నీలు ఫెయిలవడం గురించి సమీక్షించవలసి ఉంటుంది. వీటిని గుర్తించిన తర్వాత కారణానుగుణంగా చికిత్స చేస్తే అతిదప్పిక తగ్గుతుంది. 5. నీళ్లు తక్కువ తాగుతున్నా మూత్రం మాత్రం ఎక్కువ మోతాదులో వస్తోందా? అయితే దీనికి కారణం అతిమూత్రవ్యాధి కావచ్చు. నీళ్లు తక్కువ తాగుతున్నప్పటికీ మూత్రం హెచ్చుముట్టాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఇంతకుముందు చెప్పుకున్న డయాబెటిస్ ఇన్సిపిడిస్లో అంటే అతిమూత్రవ్యాధిలో ఉంటుంది. 6. దాహంగా అనిపించడంతో పాటు చూపు మందగించడం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయా? అయితే దీనికి కారణం పిట్యూటరీ గ్రంథి సమస్యలు కావచ్చు. దాహంతో పాటు చూపు తగ్గడం, తలనొప్పి అనే లక్షణాలు సాధారణంగా పిట్యూటరీ గ్రంథిలో కంతులు ఏర్పడినప్పుడు కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి ట్యూమర్ల వల్ల మెదడులో మూత్రాన్ని నియంత్రించే భాగం మీద ఒత్తిడిపడి శరీరక్రియలో మార్పు వస్తుంది. దీనికి కారణానుగుణంగా చికిత్సలు అవసరమవుతాయి. 7. ఈ మధ్య మీకు పక్షవాతం వచ్చిందా? కాళ్ళు, చేతులు, ముఖం తిమ్మిర్లు పడుతుంటాయా? మీ నడవడికలో కూడా మార్పు వచ్చిందా? అయితే దీనికి కారణం మెదడు వ్యాధిగ్రస్తమవడం కావచ్చు. పక్షవాతం వల్ల శరీరపు ఇతర భాగాల్లోని క్యాన్సర్ తలకు వ్యాపించడం వల్ల
ఇలాంటివే మరికొన్ని ఇతర కారణాల వల్ల అధికంగా నీటిని తీసుకోవాల్సి రావచ్చు. ఇటువంటి సందర్భాలలో ప్రధాన వ్యాధికి చికిత్స తీసుకోవాలి. సలహాలు: 1. ఉష్ణోగ్రత, వాంతులు, విరేచనాలు మొదలైనవి వాటి వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా వెళ్లిపోయినప్పుడు ముందుగా దానిని భర్తీ చెయ్యాలి. 2. అతిదప్పికతో బాధపడేవారు నీటిని 4వ వంతు మిగిలేటట్లు మరగతాచి తాగుతూ ఉండాలి. 3. అప్పుడే పితిమిన పాలను ధారోష్ణంగా 100 నుండి 500 మిల్లీలీటర్ల వరకు ఆకలికి అనుగుణంగా తాగాలి. 4. ధనియాల కషాయం, కొబ్బరి నీళ్లు, ఉసిరికాయ పొడి, మామిడి రసం, నేరేడాకుల రసం, తిప్పతీగ రసం మొదలైన తృష్ణ నిగ్రహాలను అవసరానుసారం వాడుకోవచ్చు. అలాగే వెట్టివేళ్లు, రక్తచందనం, మరిచిగుళ్ళు, దానిమ్మ, ఎస్టి మధుకం, సొంటి మొదలైనవి తీవ్రమైన దప్పికలో ఉపశమనం కోసం వాడుకోవచ్చు. ఔషధాలు: జంబీర పానకం, గుడూచీసత్వం, సూతశేఖర రసం, ప్రవాళపిష్టి, ఆమ్లకి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.